ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం మేరకు మేము అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు అన్ని కూడా పునర్నిర్మాణంలో భాగంగా అందరినీ యువకులను విద్యావంతులందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ మన గ్రామానికి కూడా అన్నగారు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు ఆదేశం మేరకు మన పెద్దపప్పూరు మండలంలో తాడపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా యాడికి పెద్ద ఒడుగురు పెద్దపప్పూరు తాడపత్రి మండలం అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ గ్రామ కమిటీలను మాదిగ విద్యార్థులను యువకులను పెద్దలను మాదిగ మహిళలను అందరినీ కూడా గ్రామ కమిటీలు చేస్తూ గ్రామ కమిటీలుగా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరుగుతున్నది. అన్న ఒకటే విషయం మీ అందరికీ తెలియజేయడం ఒకటే విషయం, మీరందరూ కూడా ఈరోజు మనము గ్రామానికి బుధవారం రోజున 11వ తారీఖున మన గ్రామానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే ఒకటే విషయం, ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడంతో ఎస్సీ వర్గీకరణ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నాం. అన్నా ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, సామాజికంగా ప్రజలందరూ కూడా మద్దతు మాదిగ ఒప్పుకున్నాలకు ఉన్నదని ఈ రోజు వర్గీకరణ అడ్డుకోవడానికి మాల సోదరులు కొంతమంది కంకణం కట్టుకొని వాళ్ళందరూ కూడా అడ్డుకోవడానికి ఈ రోజు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా వృత్తి చేయడం కూడా జరిగింది. వర్గీకరణ జరగకూడదు, మాల సోదరులమైనటువంటి మేమే అన్ని కూడా అనుభవించుకోవాలి, మాకే ఉద్యోగాలు కావాలి, మేమే అన్ని దోసుకొని తినాలనే ఉద్దేశంతో మాల సోదరులు హైకోర్టులో వృత్తి చేయడం కూడా జరిగింది. దానికి ధీటుగా కూడా అన్న మందాకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం మేరకు మన జాతీయ అధ్యక్షుడు ముండంగి నారాజన్న గారు కూడా ఈరోజు హైకోర్టులో మళ్ళా వృత్తి చేయడం జరిగింది. అన్నా ఒకటే, మాలలందరూ కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా రాకోకుండా వర్గీకరణ జరగకూడదని వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని వాళ్ళందరూ కూడా మాల సోదరులను సమీకరిస్తున్నారు. మనమందరం నిద్రపోతే కాదు, మనమందరం కూడా ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ కూడా వేశాడు వర్గీకరణ జరగాలని. కానీ అలాగే ఏకసభ్య కమిషన్ వేసినాడు, మనకు వర్గీకరణ అవుతుందని మనం నిద్రపోకూడదు. మనమందరం కూడా తల్లి పిల్లలతో సహా మనం ఏకస్తులమై మరి కూడా మరో ఇంటి యుద్ధానికి అన్నగారి పిలిపించిన ఆ పిలుపుకి సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అన్నగారు అందరూ అదే పనిగా ప్రతి గ్రామంలో నిద్రపోకూడదు. ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాం, తొందరలో అతి దగ్గరలో వర్గీకరణ అవుతుంది. కాబట్టి మనను ఓడించడానికి కొంతమంది దుష్ట శక్తులు ఏకమవుతున్నారు. అలాగే మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యోగ ఫలితాలను కూడా తెలియజేయండి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తెలియజేయండి అని కూడా అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన సోనపల్లి గ్రామానికి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒకటే విషయం, అన్న వర్గీకరణ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఏ చదువు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు వస్తాయి, మన వాట మనకు వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మన 30 సంవత్సరాలు మన కోసం, మన బిడ్డల కోసం అన్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు అడుగుజాడల్లో కూడా మనమందరం కూడా ఈ గ్రామంలో సోనపల్లి గ్రామంలో కమాండర్ టీపులు వేసుకొని 4-5 కూడా వేసుకొని ఉద్యమానికి రావడం జరిగింది. కానీ మీ అందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నాను, అన్నగారి అడుగుజాడల్లో మీరందరూ కూడా కంకణాబద్ధులై ఏకస్తులై గ్రామంలో ఈ రోజు ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కమిటీని కూడా మీరు ఏకాగ్రంగా ఎన్నుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.